అండి ఇవాళ రెసిపీ ఔష పొడి. ఔషలు ఒక కప్పు ఇలా ఉంటాయండి. ఔషలు ఒక చిన్న కప్పు, మినపప్పు పొట్టుపప్పు, పల్లీలు, మీ రుచికి సరిపడా ఉప్పు, మిరియాలు, ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ కప్పు నువ్వులు. ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై చేసుకోవాలండి. చిటపటలాడాలి. ఔషలు దూరగా వేయించుకోవాలండి. మాడకూడదు, మాడితే టేస్ట్ ఉండదు ఔష పొడి. ఇలా వేగాక ఒక ప్లేట్లో పోసుకోవాలండి. మినపప్పు వేయించుకోవాలండి. పొట్టుపప్పు అయితే బాగుంటుందండి టేస్ట్. ఒకవేళ పొట్టుపప్పు లేకపోతే మామూలు మినపప్పు వేసుకోండి. కానీ పొట్టుపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. పల్లీలు వేసుకోవాలండి. ఇలా వేగాక దింపేసుకోవాలండి. పూలు వేసుకోవాలండి. మిరపకాయలు వేయించుకోవాలండి. మిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, మిరియాలు వేసుకోవాలండి. జీలకర్ర, వెల్లిపాయలు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ వేసానండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక చల్లారాక బాటిల్లో వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడి కలుపుకుంటూ వేడి అన్నంలో పైన నెయ్యి వేసుకొని తినాలండి. తినడం వల్ల హెయిర్ లాస్ కాదండి, హెల్త్కి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. రోజు కనీసం ఒక స్పూన్ అన్న తినాలండి. అన్నంలో వేడి అన్నంలో బాగుంటుంది. పొడి వేసుకొని నెయ్యి అయినా నూనె అయినా పోసుకోవచ్చండి. ఇలా కలుపుకొని రోజు ఒక 2 ముద్దలన్నా తినాలండి కంపల్సరీ. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.